హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ చిట్టి కొరుకులు తినాలనిపిస్తుంది కదా. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను కొంచెం హెల్దీగా ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకుందాము, మంచి చిక్కీ చేసుకుందాము. దీని కొరకు నేను 1/2 కప్పు పల్లీలు వేయించి పెట్టుకున్నాను, పొట్టు తీసి పెట్టుకున్నాను. 1/2 కప్పు శనగలు కొద్దిగా లైట్గా వేయించిన, మనకు బయట దొరుకుతాయి కదా ఆల్రెడీ వేయించిన శనగలు, అవి అనమాట. అవి ఏం చేయాలంటే కొంచెం లైట్గా బరకగా పర్ల్స్ మోడ్లో చేసేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ పల్లీలు అవన్నీ అట్లా కనిపిస్తుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు దీంట్లోనే వేయించిన నువ్వులు 1/4 కప్పు నువ్వులు యాడ్ చేస్తున్నాను. అట్లా 1/4 కప్పు కొబ్బరి కూడా లైట్గా వేయించి యాడ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం చేసుకుందాం. మనం బాగా కలిపి పక్కన పెట్టేసుకొని పాకం చేసుకుందాము. నేను దీనికన్నిటికీ 1 కప్పు తీసుకుంటున్నాను బెల్లము. మరి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ఇదేంటంటే మీడియం స్వీట్ ఉంటుంది అనమాట. ఈ లోపల మనం ఏంటంటే ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి పెట్టేసుకొని 1 కప్పు బెల్లం తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూనే వాటర్ యాడ్ చేశాను నేను. ఎందుకంటే చేస్తే కొంచెము సాఫ్ట్గా వస్తుంది, అందుకని అనమాట. అయితే ఈ లోపల మనం ఏం చేద్దాం, బటర్ పేపర్ మీద కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి పొడి చల్లి పెట్టుకొని దాని మీద కనుక దీన్ని స్ప్రెడ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి, కొద్దిగా నువ్వులు అలా తగులుతుంటే. చూడండి, ఇప్పుడు పాకం చేయాలి. పాకం ఎట్లా చేయాలంటే చాలా ఇట్లా మనం వేస్తే గట్టిగా రావాలన్నమాట. అంటే టక్ శబ్దం రావాలి, అంత ముదురు పాకం అయితేనే వీటికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కాలేదు చూడండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడే వేస్తా చూడండి. ఇగో శబ్దం వస్తుంది అనమాట. అట్లా స్ప్రెడ్ కాదు, వాటర్లో వేసిన తర్వాత కూడా స్ప్రెడ్ కాదు, మంచిగా ఫామ్ అయిపోతుంది బాల్ లాగా. అప్పుడు ఈ టైంలోనే ఫస్ట్లో వేయొద్దు, లాస్ట్లోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తే ఏంటంటే మంచి గుల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అంతా యాడ్ చేసి దాంట్లో కలిపేసి జస్ట్ మనం దాని మీద బటర్ పేపర్ మీద వేసి రుద్దేసుకుంటే పల్చగా వస్తాయి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి. చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా. దీన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాంటివి ఎన్ని చేసుకొని తిన్నా కూడా ఏమీ కాదు, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.